హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు. అందరికీ శుభోదయం. ఈరోజు స్పెషల్గా తోటకూర గురించి ఎందుకో వీడియో చేయాలనిపించిందండి. తోటకూర చాలా మంచి ఆకుకూర. దాన్ని కొంతమంది మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం అనమాట. కానీ తోటకూరలో ఉండే ప్రయోజనాలు జస్ట్ షార్ట్ వీడియోలో ఒకసారి చెప్పాను నేను. కానీ తోటకూర విత్తనం వేసిన నుంచి మళ్ళీ హార్వెస్ట్ చేసి మళ్ళీ అది మనం ఆకుకూరలుగా అనేక రకాలుగా ఉపయోగిస్తూ మళ్ళీ ఆ సీడ్స్ని మనం దాచుకొని ఆ సీడ్స్ మళ్ళీ వేసుకునే విధంగా మొత్తం ఈ వీడియో చేద్దామనే ఉద్దేశంతోనే ఈ చిన్న వీడియో అండి, ఎక్కువ కూడా కాదు, ఒక వీడియో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అయితే అందుకే చివరిదాకా చూడండి. ప్రతి ఒక్కరు తోటకూర ఇప్పుడు దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసింది. చాలామంది తోటకూర విత్తనాలు కూడా పంపించమని చెప్పి నాకు అడుగుతున్నారు. అది కాబట్టి ఈ తోటకూర గురించి ఈ వీడియో చేయదలుచుకోండి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరి ఆర్గానిక్, ఎటువంటి న్యాచురల్ ఈ సాగు కోసం, లేకపోతే ఏ విధంగా టెర్రస్ గార్డెన్లో న్యాచురల్గా ఈ పండించే వివిధ రకాల ఆకుకూరలు గురించి కొన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి మరెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి. ఇది చూసారా, సమ్మర్ అసలు అవుతుందా అని చాలామంది సమ్మర్లో లీఫ్ వెజిటబుల్స్ అవుతాయా, సీడ్స్ అవుతాయా అని చెప్పి చాలామంది నాకు ప్రశ్నిస్తున్నారు. చాలామందికి అనుమానం కూడా ఉంది. కానీ చూడండి, ఈ మధ్యనే వేసుకున్నాం. ఒక్కసారి చూడండి, ఇది జస్ట్ ఒక గ్రో బ్యాగ్లో మనం చక్కగా వేసుకున్నామండి. నీట్గా చూడండి, ఎంత చక్కగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇది ఏప్రిల్ మనం సెకండ్ వీక్ అండి. సెకండ్ వీక్ అయినా సరే మనకి ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇవన్నీ ఇదంతా కూడా తోటకూరనండి. ఇలా తోటకూర పెరిగేటప్పుడు పక్కనుండే ఈ వేస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ మొక్కలు మనం పీకేస్తుంటే ఇంకా చాలా ఫ్రెష్గా చక్కగా మనకి తోటకూర అనేది అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటప్పుడు మనం మన అవసరాలకి మనం వినియోగించవచ్చండి. ఒక్కసారి వేస్తే చాలని చెప్పాను మీకు నేను. ఏమండి, ఆ విధంగా చూడండి. ఇది జస్ట్ మనం ఒక 10 days 15 days బ్యాక్ వేసుకున్నామండి. చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది తోటకూర. నెక్స్ట్ ఇది ఒక 1 month లోపే అయిందండి. ఇది కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. గ్రో బ్యాగ్లోనే వేసుకున్నామండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఇది మనం ఈ విధంగా వేసుకుంటే మనకు అవసరానికి ఎప్పుడు కంటప్పుడు మనం పప్పులో వేసుకోవచ్చండి. దీన్ని ఒక ఫ్రైగా చేసుకోవచ్చు, మంచి డిష్లు చేసుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు. ఇలా మనం చక్కగా అనేక రకాలుగా ఉపయోగించవచ్చండి. దీని తాలూకు ప్రయోజనాలు కూడా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఇకపోతే చూడండి, అంటే అయిపోయినవి ఆల్రెడీ. మనకి ఆల్రెడీ ఇది వేసి చాలా రోజులు అయిందండి. ఈ సీడ్స్ కూడా మనం భద్రపరుచుకుంటాం అనమాట. ఈ సీడ్స్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలాగా ఈ జస్ట్ గోధుమ కలర్లోకి వచ్చేసరికి దీన్ని మనం కట్ చేసుకుంటామండి. అంటే దీనికి ఇంకా టైం ఉంది. ఇలా గోధుమ కలర్లోకి వచ్చేవి మనం కట్ చేసుకొని వాటిని మనం సీడ్స్ కింద చేసుకొని ఇవి మనం అందరికి ఇవ్వడం జరుగుతుంది. మనం కూడా వేసుకుంటాం అనమాట. ఇవి చాలా వరకు ఉంచుకున్నామండి. ఒకసారి ఇలా బాగా గోధుమ వర్ణంలోకి వచ్చే ఈ మొత్తం విత్తనాలన్నీ కూడా కట్ చేసేసి అవి కండెలు అవి ఎండలో ఆరబెట్టుకుంటామండి. ఒక 1 week 10 days లాగా. చూసారా, అంటే ఈ విధంగా ఈ తోటకూర ఇది ఇంకా లేతగా ఉందండి. ఇలా మనకి తోటకూర అయిన తర్వాత పైకి ఇలా వస్తుందండి. ఇలా వచ్చే గుజ్జుగా వచ్చేవి ఇది ఇంకా లేతగా ఉంది, అప్పుడే కట్ చేయక్కర్లేదు. లేతగా కాకుండా అంటే ఈ ఆకుపచ్చ కాకుండా కొద్దిగా గోధుమ వర్ణంలో వస్తుందండి. ఆ వచ్చేటప్పుడు అది జస్ట్ మనం కట్ చేసుకొని అది ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత దాని నుంచి సీడ్స్, నల్లటి సీడ్స్ వస్తాయండి. మా దగ్గర రెడ్ అండ్ వైట్ కూడా ఉందండి. ఇది మనం చూసారా, కాడ అనేది రెడ్, ఆకు అనేది గ్రీన్. ఇది ఒక కలర్ అండి. ఇది ఒక వెరైటీ అనమాట. ఈ విధంగా ఒక 2 రకాల వెరైటీస్ మనం వేసుకుంటే మనకి ఎప్పుడు కంటప్పుడు ఆకుకూర మనకి లభ్యమవుతుంది. మనం 10 మందికి ఇవ్వచ్చు. ఇదిగోండి మొత్తం అంతా కూడా చూడండి, చాలామంది అడుగుతారని చెప్పి ఇలా గోధుమ వర్ణంలో వచ్చే మొత్తం అన్నీ కూడా తీసామండి. ఈరోజు ఇప్పుడు తీసినవండి ఇవి. ఇలా ఎప్పటికప్పుడు తీసి ఇవి మనం సీడ్స్ కోసం మనం రెడీ చేసుకుంటామండి. ఈ విధంగా అంటే ఒకవైపు ఆకుకూర కింద మనకి ఉపయోగపడుతుంది, అలాగే 10 మందికి సీడ్స్ ఇవ్వడానికి కూడా మనకి ఇది రెడీ అవుతుందండి. ఇంకా ఎన్ని కంటైనర్స్లో వేసామో మీకు ఒకసారి చూపిస్తాను. ఆ కంటైనర్స్లో వేసేవి కూడా ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తానండి. ఇన్ని రకాలుగా మనకి తోటకూర ఉపయోగపడుతుంది. అలాగే ఆరోగ్యపరంగా అనేక రకాల పోషక విలువలు ఉన్నాయి. నేను షార్ట్ వీడియోలో కొనే చెప్పాను. ఈరోజు కొద్దిగా ఎక్కువ చెప్దాం. అది అందరూ కూడా తెలుసుకోవాలి. చాలామంది తెలుసు అనుకోండి. ఈరోజు దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలిసింది. ఇది మనం చిన్న పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. ఈ ఆకుకూర తాలూకా ప్రాధాన్యత ఏంటనేది, ప్రాముఖ్యత ఏంటనేది చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా పాప ఉందనుకోండి, మా కనగాడు, వాడికి కూడా చెప్తాం. చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటుంది అనమాట. అంటే ఏ విధంగా అయినా సరే అది మనకి ఆహారంగా వెళ్ళాలి.
ఒక చిన్న వడియాలు వేసి ఒక చిన్న మంచి డిష్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్రై చేసుకోవచ్చు, మామూలుగా పులుసులో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా వేసుకోవచ్చు. దీనిలో ఉండే పోషక విలువలు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పి ఖచ్చితంగా మనం ఇవి వాడుకుంటే చాలా చాలా ఉపయోగం అండి. అందరికీ తెలిసిందే, నేను మరోసారి దీన్ని వివరిస్తున్నాను నేను. ఇకపోతే దానివల్ల ప్రయోజనాలు అనేవి కూలంకషంగా మనం మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. ఓకే సార్. ఇంకో విషయం ఏంటంటే మనకి చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటారు. అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కొద్దిగా బాధపడతారు, ఏంటి మనం వేసుకోలేకపోతున్నాం అని చెప్పి. అటువంటి వాళ్ళు కూడా ఈ ఆకుకూరని ఈజీగా పెంచుకోవచ్చు అండి. చిన్న ఎండ తగిలితే చాలు చక్కగా అయిపోతుంది, ఈజీగా పెరుగుతుంది. ఒక్కసారి వేస్తే చాలు ఆ విత్తనమే మళ్ళీ పడి మళ్ళీ అవుతుందండి. ఆ విధంగా దీన్ని మనం హ్యాపీగా చక్కగా పెంచుకోవచ్చు అండి. పెద్దగా జబ్బులు అంటే దీనికి పెద్దగా రావు. ఇది ఆ విధంగా మనం హ్యాపీగా పెంచుకోవచ్చు. దీనివల్ల చాలా చాలా ప్రయోజనాల గురించి కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు మనం ఈ తోటకూరని చాలా సులభంగా పెంచుకోవచ్చు అండి. ఎన్నో పోషక విలువలున్న ఆకుకూర అండి ఇది. మనం మంచి రకం విత్తనాలు, మన సేంద్రియ ఎరువులతో పండించే విత్తనాలు వేసుకుంటే చక్కగా బాగా పెరుగుతుందండి. దీనికి మట్టి కొద్దిగా మెత్తగా ఉండాలండి, నీరు నిల్వ ఉండకుండా ఉండాలి. అలాగే ఎరువు కొద్దిగా కలిపితే చాలండి, చాలా చక్కగా పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా చేసిందే. విత్తనాలు చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, కొన్ని తెలుపు కూడా ఉంటాయి. కాబట్టి నేరుగా అవి జల్లేయచ్చండి. మనం ఒక 1 సెంటీమీటర్ లోపుకి వేసి కొద్దిగా పైన మట్టి కప్పితే సరిపోతుందండి. దీనికి మొదటి రోజు నీరు అలా చల్లితే సరిపోతుందండి. తర్వాత కొద్దిగా నీరు వేసుకుంటూ ఉండాలి. ఒక 4 గంటలు మనకి ఎండ తగిలితే దీనికి సరిపోతుందండి, చక్కగా అవుతుందన్నమాట. 15-20 రోజులకి చిన్న మొక్కలు వస్తాయండి, మొక్కలు తీసుకోవచ్చు. లేదంటే 30-40 రోజులు ఆగితే ఆకులు చాలా బాగా వస్తాయి. ఆ ఆకులను కూడా మనం హ్యాపీగా అవి కూడా తీసుకొని వంట చేసుకోవచ్చు. తోటకూరతో తోటకూర పప్పు, తోటకూర ఫ్రై, అలాగే తోటకూర చారు, తోటకూర పరోటా, సూపుల్లో కూడా వినియోగించవచ్చు. అలాగే చిన్నవడియాలు వేసి చేసుకోవచ్చు. చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. అలాగే దీనిలో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి. అంటే రక్తహీనతని తగ్గించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అలాగే ఒంటికి మంచి శక్తిని ఇస్తుందండి ఇది. దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ అండి. అందువల్ల హీమోగ్లోబిన్ పెంచుతుంది బాగా. అదేవిధంగా కాల్షియం కూడా ఎక్కువ ఉంటుందండి. అలాగే పిల్లలకి, మహిళలకు కూడా చాలా మంచిదండి ఇది. అలాగే కళ్ళకు కూడా చాలా మంచిదండి, ఎందుకంటే విటమిన్ ఏ ఉంటుంది దీనిలో. అలాగే ఒంట్లో కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా చాలా సహాయపడుతుందండి ఇది. అలాగే మెదడులో మంచి చురుగ్గా పనిచేయడానికి, శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తుందండి. అలాగే జీర్ణక్రియ మెరుగుపరచడానికి పనిచేస్తుంది. దీనిలో ఫైబర్ కూడా ఉంటుంది బాగా. రకాలు ఏంటంటే ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర, సిరి తోటకూర, అలాగే చక్రవర్తి తోటకూర, ఇలా రకాలు ఉంటాయండి. జాగ్రత్తలు ఏంటంటే ఎక్కువ నీరు పోస్తే మొక్క కూలిపోతుందండి, కొద్దిగా తక్కువ పోయాలి. పురుగులు కానీ ఏమైనా పడితే మనం వెంటనే నీమ్ ఆయిల్ ఒక 5 ml కలుపుకుంటూ 1 లీటర్ నీటికి అది స్ప్రే చేస్తే సరిపోతుందండి. ఎండాకాలం అయితే కొద్దిగా తగ్గించుకోవాలండి నీమ్ ఆయిల్, ఎందుకంటే వేడి వల్ల చనిపోతుంది. ఎరువు ఎక్కువ వేయక్కర్లేదండి, కొద్దిగా ఎరువు వేసి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుందండి. చాలామంది అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, బాల్కనీలో ఉన్నవాళ్ళు కొద్దిగా ఇవి పెంచడం కష్టం అనుకుంటారు, కానీ సులువుగా కూడా పెంచవచ్చు అండి. కొద్దిగా వెలుతురు, కొద్దిగా ఎండ తగిలితే సరిపోతుంది. గ్రో బ్యాగ్లో వేసుకోవచ్చు. ఒక 6-10 అంగుళాలు వెడల్పు ఉండే ఒక గ్రో బ్యాగ్ తీసుకొని దానిలో వేసుకుంటే చక్కగా అవుతుందండి. మట్టి మిశ్రమం మీకు చెప్పాను కదా, కొద్దిగా చక్కగా ఉండాలి మట్టి. ఆ విధంగా చేసుకుంటుంది. నీరు నిల్వ ఉండకూడదండి, డ్రైనేజ్ సిస్టమ్ బాగుండాలి. మంచి విత్తనాలు వేసుకుంటే చక్కగా అవుతుందండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.